హలో ఆల్, గుడ్ మార్నింగ్. సో మీరు చూస్తున్న ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్. సో 1 minute టైం ఫ్రేమ్లో బిట్కాయిన్ డిఫైన్ చేద్దాం. ఇక్కడ బిట్కాయిన్ చార్ట్ ఉంది, ఇక్కడ ఇథీరియం చార్ట్ ఉంది. ఓకే, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మనకు కావాలన్నమాట. మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ ఓకే ఇది రెడ్ పడ్డది కదా. బిఫోర్ దట్ నేను ఒక బాక్స్ గీసేసుకున్నాను. ఇక్కడ ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్. ఇది బాక్స్లో నేను ఏదైతే ఒక సైడ్ వేస్ అయిందో ఒక బాక్స్ తీసుకున్నాను. సో దట్ ఇవాళ ఓపెన్ అవ్వగానే మనకు క్లియర్గా ఉంటుంది డైరెక్షన్ ఎటు వెళ్తుందో ఏందనేది. ఓకే, ఇక్కడ ఒక బాక్స్ తీసుకున్నాను. ఇక్కడ ఒక 2 టచెస్ అయినాయి కదా, ఇక్కడ ఒక బాక్స్ తీసుకున్నాను బిట్కాయిన్. ఓకే, సో ఓపెన్ అవ్వగానే 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఓకే, అంటే ఈ బాక్స్లో అయితే ట్రేడింగ్ అయితే చేయదు మనం. ఎక్కడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు బై చేయాలి. ఇక్కడ చూసారా బ్రేక్అవుట్ ఇచ్చింది, చాలాసేపు అయినాక ఒక గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది కదా, ఇక్కడ ఇంకో గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది కదా. ఈ గ్రీన్ క్యాండిల్ ఇచ్చినగానే మనం బై చేసేయచ్చు. బై చేసినాక మనకు టార్గెట్ వచ్చేసరికి ఫస్ట్ ఇమీడియట్గా గ్రీన్, దాని తర్వాత పైన గ్రీన్ కన్నా పైన ఇక్కడ ఎక్కడైనా మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, పైన లెవెల్స్ ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి, బట్ రీచ్ అవుతుందా అంటే అది వెయిట్ చేయాలి. ఓకే, ఇది ఇక్కడైతే ప్యూర్ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ వరకు వెళ్ళింది, పైన ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఇంకా వెయిట్ చేస్తాను అంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఇది. ఈ లెవెల్కి ఇప్పుడు ఈ లెవెల్కి ఏదైతే ఉందో మిడ్లో కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది, బట్ చూడాలి, కింద కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది. అట్లీస్ట్ మిడ్ వరకు వెళ్తే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, అది ఇవాళ ట్రేడింగ్ అనమాట. ఇంకో ట్రేడింగ్ ఉంది. ఈ బాక్స్ గీసుకోవడం నాకు ఇబ్బంది. నాకు ఈ ట్రేడింగ్ స్టైల్ నచ్చకపోతే మనం ఏం చేయాలంటే జస్ట్ ఈ రెండు రెడ్ క్యాండిల్ చూడంగానే సెల్ చేసేయాలి. సెల్ చేసినాక అది ఇక్కడ వరకు వచ్చింది కదా, సడన్గా రివర్స్ అయ్యి పైకి 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డది కదా, ఇక్కడ మనం బై చేస్తాం. ఇక్కడ ఈ 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాక ఇక్కడ సమ్వేర్ ఈ జోన్లో ఇక్కడ బై చేస్తాం. ఓకే, ఫస్ట్ మనకి కిందికి వచ్చింది కదా, మళ్ళీ పైకి వచ్చింది కదా, ఇక్కడ లాస్లో ఉంటుంది. లాస్లో పొజిషన్ ఎగ్జిట్ చేసి మళ్ళీ బై చేస్తాం. అది ఇక్కడ వరకు వెళ్ళింది అనమాట. ఓకే, ఇంకా కావాలి అంటే మనం ట్రేడ్ అనేది హోల్డ్ చేస్తాం. అది నేను చెప్పినట్టు ఇందాక ఈ లెవెల్కి మిడ్లో ఇక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంది బేసికల్లీ. ఓకే, సో అక్కడ వరకు ట్రేడ్ని హోల్డ్ చేయొచ్చు మనకి ప్రాఫిట్లో రావాలి అంటే. ఓకే, సో అది ఇవాళ 2 టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ వ్యూ మనకి బిట్కాయిన్కి. సో ఎథీరియం కూడా ఆల్మోస్ట్ సేమే ఉంటుంది, ఇది దీనే ఫాలో అవుతుంది కాబట్టి చూడాలి ఇది ఈ లెవెల్ నుంచి పైకి వెళ్తుందా, అట్లీస్ట్ మిడ్ వరకు వెళ్తుందా లేదా పైకి వెళ్తుందా అనేది చూడాలి మనకి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.